ఎంపీహెచ్ఏ ఫిమేల్ ఏఎన్ఎం సోదరిమణులకందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పనిభారం తగ్గించాలని, ఎన్సీడీ రద్దు చేయాలని, ఆబాస్ అటెండెన్స్ సిస్టమ్ కూడా రద్దు చేయాలని చెప్పేసి రకరకాల డిమాండ్స్ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ మీరు అన్ని జిల్లాల్లో ధర్నా కార్యక్రమం చేశారు, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. మీ అందరూ కూడా మన తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మన 4వ తేదీన హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం మన సిఐటిగా మనం చేశాం. కమిషనర్తో కూడా చర్చలు చేశాం. కమిషనర్ అనేక విషయాల్లో సానుకూలంగా మాట్లాడిన ప్రధాన సమస్య ఎన్సీడీ విషయంలో మాత్రం ఆమె సరిగ్గా స్పందించలేదు. కాబట్టి మన పోరాటాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి 8వ తేదీ నాడు పిఎస్సీలకు మెడికల్ ఆఫీసర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం, 15వ తారీఖున కలెక్టర్ ఆఫీసుల ముందు, డిఎంఎడ్హెచ్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చాము. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వం ఈయన నెగిటివ్గా స్పందిస్తే అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమావేశం పెట్టుకొని మొత్తం అవసరమైతే మొత్తం ఈ యొక్క ఎన్సీడీని బహిష్కరించేటువంటి కార్యక్రమం కూడా చేయాలా అని చెప్పేసి మనం అందరం అనుకోవడం కూడా జరిగింది. ఈ ఆన్లైన్ సిస్టమ్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఆ కార్యక్రమాలు కూడా మీరందరూ సిద్ధపడాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్లు కావచ్చు, ఆన్లైన్ అప్లోడ్ కావచ్చు, అది ఆఫ్లైన్ సంబంధించిన రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన విపరీతమైన పనిభారం పెరిగి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు వీటితో పాటు ఇతరత్ర అనేక రకాల స్కీమ్స్, రికార్డ్స్, మెయింటెనెన్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి పనిభారంతో ఎంప్లాయీస్ తీవ్ర మనోవేదన, అనారోగ్యం పాలైపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం ఏఎన్ఎంస్కు మినహాయించాలని చెప్పి సందర్భంగా మనం కోరుకోవడం కూడా జరిగింది. రెండవది ఆబాస్ అటెండెన్స్ సిస్టమ్ అనేటువంటి దాన్ని మొత్తంగా ఫీల్డ్ స్టాఫ్కి అందరికీ అసలు మెడికల్ డిపార్ట్మెంట్లోనే అది అవసరం లేదు, కానీ గవర్నమెంట్ ఆలోచన చేసేది కొంత పెడతామంటున్నారు. అది ఫీల్డ్లో చేసే వాళ్ళకి పెడితే ఎట్లా? ఉదయం 9 గంటలకు మళ్ళీ వెళ్ళి పిఎస్సీలకు, యూపీఎస్సీలకు వెళ్ళి అటెండెన్స్ చేసి మళ్ళీ ఫీల్డ్లోకి పోవాల్సిన పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఏఎన్ఎంసీ కాదు, హెల్త్ అసిస్టెంట్ మేలు, ఫీమేలు, సూపర్వైజర్స్, హెచ్ఈఓలు, హెచ్ఈలు, లేకపోతే ఆ పైన సిహెచ్ఓలు, రకరకాల క్యాడర్స్ అంతా కూడా పారామెడికల్ క్యాడర్స్ అంతా ఫీల్డ్లోకి ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫీల్డ్ సిబ్బందికి 9 గంటలకు వచ్చి అటెండెన్స్ చేయాలి, మళ్ళీ ఫీల్డ్లోకి పోవాలి, మళ్ళీ వచ్చి సాయంత్రం 4 గంటలకు వేయాలి, ఇదంతా సాధ్యం కాదు. కాబట్టి ఆబాస్ అనేటువంటిది ఈ ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టాన్ని మొత్తం ఫీల్డ్ స్టాఫ్కు రద్దు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం, పోరాడుతున్నాం. ప్రభుత్వం పరిశీలన చేస్తూ ఉంది. ఆ రకంగా దాన్ని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ఇక మూడవది, మొత్తం ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఏఎన్ఎం క్యాడర్కి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. రెగ్యులర్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటిది ప్రమోషన్ల సమస్య పెండింగ్లో ఉంది, లేకపోతే ఇంక్రిమెంట్, ఎల్హెచ్బి ట్రైనింగ్ సంబంధించినటువంటి ఇవ్వకపోతే వాళ్ళ 12 ఇయర్ సర్వీస్ అయిపోతే ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి మనం స్ట్రగుల్ పడుతున్నాం. ఆ సమస్య పరిష్కారం కాలేదు. వీటితో పాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ సుమారు 6,000 పైగా ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి సర్వీసు రెగ్యులరైజేషన్ చేయాలి. ముఖ్యంగా 1930 పోస్టులకు కొన్ని కలిపి ఆ రిక్రూట్మెంట్ కూడా తొందరగా కంప్లీట్ చేయాలి. మిగిలిన వాళ్ళకి అందరికీ 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఒక పాలసీ రూపొందించి పర్మనెంట్ చేసేటట్టుగా మనం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పినాయి, హైకోర్టు చెప్పినాయి, రెగ్యులరైజేషన్కు వాళ్ళకి అర్హత ఉందని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి వాటి మీద డిసిషన్ తీసుకోవాలి. ఆ రకంగా జీతభత్యాలు కూడా పెంచాలి. పిఆర్సీ కూడా అయిపోయింది, పిఆర్సీ పీరియడ్ కూడా అయిపోయింది. కాబట్టి అందరికీ 100% గ్రాస్ శాలరీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం మనం నిరంతరంగా ఏఎన్ఎంస్గా పోరాటాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం. మీరందరూ ఐక్యంగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా మనం బలం చూపించుకోవాలి. మనం అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వాలు కూడా ఏమి చేయవనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు అర్థం చేసుకొని భవిష్యత్తులో ఏఎన్ఎం సమస్యల పరిష్కారం కోసం, ఈ పనిభారం తగ్గింపు కోసం, ఎన్సీడీ రద్దు కోసం, ఆబాస్ అటెండెన్స్ రద్దు కోసం, మరి రెగ్యులరైజేషన్ కోసం, 100% గ్రాస్ శాలరీ కోసం, ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం, పిఆర్సీ కోసం, డిఏల కోసం, బకాయిల కోసం కూడా మనం ఎరియర్స్ కొరకు సెకండ్ ఏఎన్ఎంలకు సంబంధించిన రావాల్సిన ఎరియర్స్ గతంలో కావచ్చు, ఈసీఎన్ఎంలకు సంబంధించిన రెగ్యులర్ జీతభత్యాల కోసం కావచ్చు, పర్మనెంట్ కోసం కావచ్చు, హెచ్ఆర్డీఎన్ఎంస్ జీతాల కోసం కావచ్చు, ఇట్లా అన్ని క్యాడర్లకు సంబంధించి అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసే ఏఎన్ఎంస్ యొక్క ఆవాసు లేకపోతే జీతభత్యాల కోసం కావచ్చు, వీటన్నిటి కోసం కూడా మనం ఒక పోరాటాన్ని ఉధృతం చేయాలి. మీరందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉద్యమాల్లో పాల్గొంటున్నందుకు మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.